BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. సాంబార్ మహిమో మరి దేని మహిమో తెలియదు కానీ తమిళ తంబిల బుర్రల్లో క్రియేటివిటీ పళ్ళు కాస్త ఎక్కువే ఉంటుందనే విషయం చాలా మందికి తెలిసిందే. అలాంటి వెరైటీ క్రియేటివ్ మనుషులు ఇప్పుడు మరికొంతమంది వెలుగులోకి వచ్చారు. తమిళనాడులో మద్యం ప్రియుల సంఘం అనే ఒక సంఘం ఉంది. దానికి MS ఆర్ముగం అనే వింత మనిషి ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఈయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. తమిళనాడులోని విగ్రవాండి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతోంది. ఆ స్థానం నుంచి మద్యం ప్రియుల సంఘం తరపున MS ఆర్ముగం ఎన్నికల బరిలో నిలిచాడు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే, నామినేషన్ వేయాలంటే డిపాజిట్ చెల్లించాలి కదా. ఆ డిపాజిట్ కోసం ఈ సంఘ సభ్యులందరూ ఏం చేశారంటే మద్యం దుకాణాల దగ్గర దొరికే ఖాళీ బాటిళ్లను సేకరించి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో డిపాజిట్ చెల్లించారు. జుట్టు విరబోసుకొని చేతిలో పసుపు కొమ్ములు పెట్టుకుని ఆర్ముగం ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే తాను ఏం చేయబోతున్నాడో ఆర్ముగం చెప్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం తాగి మరణించిన వ్యక్తుల కుటుంబాల్లోని మహిళలకు నెల 10,000 పెన్షన్ ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేస్తాడట. మద్యం కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తాడట. మద్యం తయారీకి ఉపయోగించే చెరుకును ఉత్పత్తి చేస్తున్న రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని రిక్వెస్ట్ చేస్తాడట. సరే, ఇవన్నీ ఒకలా ఉంటే విచిత్రంగా ఉండే మరో ఆలోచనని కూడా ఆర్ముగం బయటపెట్టాడు. సముద్రపు నీటి నుంచి బీరు, బ్రాందీ, విస్కీ లాంటి సీమ సరుకును తయారు చేసే విధంగా పరిశోధనలు జరిపిస్తాడట. ఏంటి వింత హామీలు అని ఆర్ముగం తంబి మీద విసుక్కోకండి. మద్యం ప్రియుల సంఘం సెక్రటరీ కదా, అందుకే తాగి ఉన్నాడని క్షమించేయండి.